రాణి రుద్రమదేవి కాకతీయుల పాలనలో పగ్గాలు చేపట్టిన తొలి యువరాణి. తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని జనరంజక పాలన అందించి ప్రజల గుండెల్లో చిరస్థాయిలో కీర్తిని సాధించింది. శత్రువుల పాలిట సింహ స్వప్నంలా అనేక యుద్ధాలు గెలిచి రాయ గజకేసరి బిరుదు సొంతం చేసుకుంది. ప్రజాభిప్రాయాన్ని గౌరవించి ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించింది. మహిళా రాణిగా సుదీర్ఘంగా 30 ఏళ్ల పాటు పరిపాలన చేసిన రుద్రమ కాకతీయుల చరిత్రలో తిరుగుబాటును ఎదుర్కొని మేనమామ చేతిలో యుద్ధరంగంలో వీరమరణం పొందింది. రుద్రమ పట్టాభిషేకం జరిగి 750 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగానే ప్రభుత్వం కాకతీయ ఉత్సవాలకు సమాయత్తమవుతోంది. ఏకశిలా నగరం రాజధానిగా సుదీర్ఘ పాలన చేసిన కాకతీయుల శకంలో రాణి రుద్రమ హయాందే మరో ప్రత్యేక స్థానం. గణపతి దేవుడు 63 ఏళ్ల పాటు పరిపాలన కొనసాగించి తన వారసత్వంగా కూతురు రాణి రుద్రమకు రాజ్యాధికారం అప్పగించారు. స్త్రీలకు రాజ్యాధికారం అప్పగించే సంప్రదాయం లేకున్నా గణపతి దేవుడు సాహసోపేత నిర్ణయం తీసుకుని రాణి రుద్రమకు రుద్రదేవ మహారాజు పేరుతో 1259లో పట్టాభిషేకం చేసి స్త్రీలు రాజ్యార్హులే అని చాటి చెప్పారు. అయితే ఆహార్యంలో మాత్రం స్త్రీగా కాకుండా రుద్రమ వేషధారణ పురుషునిగా ఉండే విధంగా జాగ్రత్త పడ్డారు. ఇంతవరకు కూడా మహామండలేశ్వరుడు గణపతి దేవుడు ఈ విధంగా విన్నవించుకుంటున్నాడు అని శాసనాలు వేశాడు ఆయన. కానీ రుద్రమదేవిని రుద్రదేవ మహారాజు గారు అనే పేరుతో ఆమెకు పట్టాభిషేకం చేశాడు ఆయన. పట్టోధృతిగా ముందు సివిల్ అడ్మినిస్ట్రేషన్ ఒకటే ఇచ్చాడు ఆమెకి 1259లో. 1262లో మిలిటరీ కూడా ఇచ్చేశాడు ఆమెకి. ఇచ్చేసి రుద్రదేవ మహారాజు గారుగా ఆమె తమ రాజ్య పరిపాలన చేసింది అని మనకి శాసనాలు కూడా స్పష్టం చేస్తున్నాయి. రాణి రుద్రమను చిన్నప్పటి నుంచి పురుష వేషంలో పెంచి యుద్ధ విద్యలో రాజనీతిలో చక్కటి తర్ఫీదునిచ్చారు. గొప్ప పాలకురాలిగా తీర్చిదిద్దారు. గణపతి దేవునికి హరిహర దేవుడు, మురారి దేవుడు అనే 2 మగ సంతానమున్నా వయస్సులో రుద్రమదేవి కంటే చిన్నవాళ్లు కావడం, ఇతరత్రా కారణాలతో మహిళకు పట్టాభిషేకం చేసి చరిత్ర సృష్టించారు. తండ్రికి తగ్గ బిడ్డగా ప్రజలకు జనరంజక పాలన అందించి శత్రువులకు సింహస్వప్నంలా నిలిచిందే రాణి రుద్రమ. ఆమె కాలంలో అనేక ప్రసూతి ఆసుపత్రులు, జ్వరాలయాలు, విద్యా కేంద్రాల్ని నెలకొల్పి పాలనలో ప్రత్యేకత చాటింది. అందరూ ఏమనుకుంటారంటే పుస్తకాల్లో కూడా రాసి ఉంటుంది, గణపతి దేవునికి పుత్ర సంతానం లేకపోవటం వల్ల తన కుమార్తె అయినటువంటి రుద్రమదేవిని రాజ్యానికి తీసుకొచ్చాడు అని. తప్పు. రుద్రదేవుడు గణపతి దేవునికి 2 కొడుకులు కూడా ఉన్నారు. గణపాంబ, రుద్రమదేవి, హరిహర దేవుడు, మురారి దేవుడు ఆయన సంతానం. అయితే రుద్రమదేవికే ముందు వాళ్ళిద్దరు కూడా తమ్ముళ్ళు ఈమెకి. కాబట్టి వాళ్ళిద్దరు ఇంకా తర్ఫీదు పొందలేదు. ఆ చిన్నవాళ్ళు, వాళ్ళు అర్హులు కారు, ఈమె సరైనది అని ఆయన భావించి ఈమెకే ఆమెకు అధికారం ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఇది చాలా విశిష్టమైనటువంటి అంశం. ముందు పట్టోధృతిగా ఆమెను ప్రకటించాడు. ఎందుకంటే ఇది ఒక పెద్ద సవాలు మనకి వాళ్ళకి ఆ రోజుల్లో. ఎందుకంటే ఇక్కడ సాంప్రదాయం లేదు. రాణి రుద్రమ పరిపాలనలో అనేక ఒడిదుడుకుల్ని ఎదుర్కొంది. మహిళా పట్టాభిషేకాన్ని జీర్ణించుకోలేని కాకతీయుల సామంతులుగా పనిచేసిన యాదవరాజులు, దాయాదులు హరిహర రాయులతో చేతులు కలిపి రాణి రుద్రమపై తిరుగుబాటు చేశారు. వరసకు మేనమామ అయ్యే యాదవరాజు అంబదేవుని చేతిలో భీకర యుద్ధంలో రాణి రుద్రమ 1289లో యుద్ధరంగంలో వీరమరణం పొందినట్లు శాసనాల్లో ఉంది. ఆనాడు పురుషాధిక సమాజం ఉన్నటువంటి ఆ రోజుల లోపల ఒక స్త్రీ అనే ఆమె అధికారంలోకి రావడానికి సహించినటువంటి కొంతమంది అర్హర రాయులు కానీ అవతల వాళ్ళ యొక్క దాయాదులైనటువంటి అర్హర రాయులు వీరందరూ కూడా వాళ్ళు వ్యతిరేకించడం జరిగింది. అదేవిధంగా అప్పటి వరకు కాకతీయ సామ్రాజ్యంలో సామంతులుగా ఉన్నటువంటి ఒక యాదవరాజులు మొత్తం కూడా తిరుగుబాటు చేసి ఒక రుద్రమాదేవిని పదవిచ్యుతం చేయడం ప్రయత్నించింది. అయినప్పటికీ ఆయనకు నమ్మినటువంటి ఒక విశ్వాసపాత్రులైనటువంటి కాయస్థ జన్నిగ దేవుడు కావచ్చు, తర్వాత గోన గన్నారెడ్డి కావచ్చు, వీళ్ళందరూ సాయంతో జరిగిన తిరుగుబాటు మొత్తం కూడా అణిసివేసి ఒక సువిశాలమైనటువంటి ఒక కాకతీయ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసి మొత్తం కూడా తెలంగాణ మొట్టమొదటిసారిగా తెలుగు ప్రాంతాన్ని ఏకచక్రాధిపత్యం తీసుకొచ్చే ఒక ఘనత రుద్రమాదేవికి దక్కుద్ది. రాణి రుద్రమ 30 ఏళ్ల పాలనలో ప్రజలకు పన్నుల భారం లేకుండా ప్రజాభీష్టం మేరకు పరిపాలన కొనసాగించింది. అనేక తటాకాలు నిర్మించింది. గుర్రం స్వారీలో తనకంటూ ప్రత్యేకతను తెచ్చుకుంది. నిడదవోలుకు చెందిన వీరభద్రుణ్ణి వివాహం చేసుకుంది. రాణి రుద్రమకు 3 సంతానం. ముమ్మడమ్మ, రుద్రమ, పైగమ. పురుషాధిక్యం పాలన సమయంలో స్త్రీలు రాజ్యార్హులే అని చాటి చెప్పి
పురుషులకు సమానంగా పరిపాలన కొనసాగించి నేటి తరానికి స్ఫూర్తిగా నిలిచింది రుద్రమదేవి.